మనం చేసిన పాప పుణ్యాల గురించి ఈ లోకంలోని వారు తలుచుకున్నంత కాలం ఆ పాప పుణ్య ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదేం తీర్పు? దీనికి ఏదైనా నిదర్శనం ఉందా అనే సందేహం కలగవచ్చు. ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ భారత భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాభారతంలో ఉంది. ఆ కథ ఏమిటంటే, కృతయుగ కాలంలో ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప దాత. దశ మహాదానాలే కాక షోడశ మహాదానాలు విరివిగా చేస్తాడు. అంతేగాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేశాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల అతను మరణించాక దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు. ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు. అలా ఎంతకాలమైందో అతనికే తెలియదు. ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూతలు వచ్చి, నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది, నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు, భూలోకానికి వెళ్ళిపో అన్నారు. అదేమిటి, నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడం ఏమిటి, ఇంకా చాలా ఉంది అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. నిరూపిస్తావా అని అడిగారు దేవదూతలు. నిరూపిస్తాను, నన్ను భూలోకం తీసుకొని వెళ్ళండి అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దేవదూతలు అతన్ని భూలోకం తీసుకువచ్చారు. ఇంద్రద్యుమ్నునికి భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసిన వారెవ్వరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోక వాసులందరికీ అతివృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి దేవదూతలతో అతని దగ్గరికి వెళ్ళి, నేనెవరో తెలుసా అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. మీరెవరో నాకు తెలియదు, అయితే నాకన్నా వృద్ధుడు ప్రావారకర్ణుడు అనే గుడ్లగూబ ఉంది, వెళ్ళి దాన్ని అడుగుదాం రండి అన్నాడు మార్కండేయుడు. అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరికి వచ్చారు. నేనెవరో తెలుసా అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. మీరెవరో నాకు తెలియదు, అయితే నాకన్నా వృద్ధుడు నాలీజంగుడు అనే కొంగ ఉంది, వెళ్ళి దాన్ని అడుగుదాం రండి అన్నాడు ప్రావారకర్ణుడు. అందరూ కలిసి ఆ కొంగ దగ్గరికి వెళ్ళారు. నేనెవరో తెలుసా అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. మీరెవరో నాకు తెలియదు, అయితే నాకన్నా వృద్ధుడు ఆకూపరుడు అనే తాబేలు ఉంది, వెళ్ళి దాన్ని అడుగుదాం రండి అన్నాడు నాలీజంగుడు. అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరికి వచ్చారు. నేనెవరో తెలుసా అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. మీరెవరో నాకు బాగా తెలుసు, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను? మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి, మీరు ఎన్నో యజ్ఞాలు చేశారు, నన్ను ఎన్నోసార్లు కాపాడారు, దానాలు చేయడంలోనూ మీరు చక్రవర్తి. ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం. దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతుంటే ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనే కదా ఈ కొలను ఏర్పడింది. అందుకే ఈ కొలనుకు ఇంద్రద్యుమ్నము అనేవి నీ పేరే పెట్టారు ప్రజలు. నా సంతతి వారంతా ఈ కొలంలోనే ఇప్పటికీ నివసిస్తున్నారు అన్నాడు ఆకోపరుడు అనే తాబేలు. దేవదూతల ఆ సమాధానంతో తృప్తి చెంది ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకువెళ్లారు. ఇది కథ. జయ శ్రీమన్నారాయణ.